अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు చింత చిగురు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. చూడగానే నోరూరుతుంది కదా, రండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. చింత చిగురు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. రండి ప్రిపేర్ చేసుకుందాం. చింత చిగురు చికెన్ అండి, ఇది 1/2 kg చికెన్. ఇందులో చూడండి 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. చూడండి టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేశాను. కారం 3 టేబుల్ స్పూన్లు ఎందుకు అంటే ఇది చిగురు వేస్తాం కాబట్టి ఆ పులుపుదనాన్ని కవర్ చేయడానికి మనకి ఇక్కడ కారం ఎక్కువ అవసరం పడుతుంది. అందుకని ఇక్కడ నేను కారం 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. చక్కగా ఇదంతా కలిపేసేయండి. కలిపి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. అంతేనండి, ఇలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చింత చిగురండి, పురుగులు కొంచెం అలా మురిగిపోయిన ఆకులు అలా ఉంటాయి మనం కొనేటప్పుడు. అవి లేకుండా ఇదిగో ఇలా ఉంటాయి. చక్కగా ఇలా నీట్గా చేసి కడిగేసేయండి. ఇది చటాకు ఉందండి, 50 గ్రాములు. కుక్కర్ వేడైపోయింది. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చక్కగా మనం ఆనియన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. మీడియం సైజువి ఒక 3 ఆనియన్స్ కట్ చేశానండి. చిగురు చాలా పుల్లగా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా ఉండాలని ఒకసారి కలిపేద్దాం. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి కాస్త ఇలా కలర్ చేంజ్ అయితే చాలు, బాగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఈ చికెన్ కలుపుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి ఇందులో యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. కాస్త వేగనిద్దాం, ఒక విజిల్ వచ్చేంత వరకు ఉండనిద్దాం. ఈలోగా మనం చిగురిని ఉడికించుకుందాం. చిగురులో ఒక 2-3 చిటికెలు ఉప్పు వేయండి. ఒక కప్పుతో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేయండి. ఇది చక్కగా ఉడకనిద్దాం. ఒక విజిల్ వచ్చేసిందండి, స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టేజ్ ఎలా ఉందో చూసేద్దాం. సూపర్. ఇంకాస్త ఉడకాలండి. ఈసారి క్యాప్ ఇలా పెట్టేసి తక్కువ మంట మీద ఉండనిద్దాం. ఇదిగో ఇలా చక్కగా
వాటర్ అంతా దగ్గర అయిపోయాక ఇప్పుడు ఒక పప్పు గుత్తితో దీన్ని చక్కగా రుబ్బుకుందాం. ఇప్పుడు దీన్నంతా చక్కగా ఇలా మనం పప్పు గుత్తితో ఇలా రుబ్బేసుకుందాం. మిక్సీలో గట్రా వేయకండి, బాగుండదు, టేస్ట్ పాడైపోతుంది, వగరు వస్తుంది. ఇదిగో ఇంతేనండి, పప్పు గుత్తితో ఇలా కచ్చాపచ్చగా చక్కగా రోట్లో దంచినట్టు దంచేసేయండి. ఇంతేనండి, అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చికెన్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ చిగురు మనం ఇందాక రుబ్బుకున్న చిగురు ఇందులో యాడ్ చేసుకుందాం. చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. చింత చిగురు చికెన్ చాలా ఈజీగా అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎన్నో ఔషధ గుణాలున్న చిగురండి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చూడండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇంతేనండి, ఎటువంటి మసాలాలు ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు. కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాసేపు ఒక నిమిషం 2 నిమిషాల వరకు పొయ్యి మీద అలా ఉండనిచ్చు. కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. అయిపోయిందండి, సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రండి, ప్లెయిన్ రైస్లోకి, బగారా రైస్లోకి అసలు అద్దరిపోతుంది. రండి, సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చింత చిగురు చికెన్. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.